నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే గంట, ఏలూరులో ఎంపీ మాగంటి బాబుతో మంతనాలు. లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మహిళాభివృద్ధికి టీడీపీ పెద్దపీట, ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల పోలింగ్ అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వహించారని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పీఓలకు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓలు, ఏపీఓలకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించేందుకు సంబంధిత మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. అప్పుడే పోలింగ్ నిర్వహణ సులభతరమవుతుందన్నారు. పోలింగ్ నిర్వహణలో పాల్గొనే పీఓలు, ఏపీఓలకు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఇందుకు తగిన విధంగా శిక్షణా కార్యక్రమం ఉండాలని, 2వ విడత శిక్షణా కార్యక్రమంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వచ్చి తిరిగి ఓటు వేసి వెళ్లే వరకు జరిగే ప్రక్రియను అద్దం పట్టేటట్టు పీఓలకు, ఏపీఓలకు అవగాహన పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ, డిఈఓ సివి రేణుక తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ లెవెల్ గా వారిని ఐడెంటిఫై చేయడానికి ఒక లేడీ పోలింగ్ ఆఫీసర్ అరేంజ్ చేసి ఐడెంటిఫై ఏర్పాట్లు చూడకూడదు. ఇఫ్ ద పోలింగ్ స్టేషన్ ఇస్ లొకేటెడ్ ఇన్ ప్రైవేట్ బిల్డింగ్ కనుక అయ్యుంటే ఆ ప్రైవేట్ బిల్డింగ్ లో పీఓ కంట్రోల్ లోనే ఉండి తీరాలి. ఒక ప్రైవేట్ బిల్డింగ్ కదా, ఆ ప్రైవేట్ బిల్డింగ్ నో ఫోటోస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్. ఇది మనందరికీ బాగా తెలిసినవే. లీడర్లో కానీ, పొలిటికల్ పార్టీ లీడర్లో కానీ, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు కనీసం అలాంటి డిస్ప్లేలో ఉంటే పోల్ అయిపోయే వరకు వాటిని మూసి ఉంచే ఏర్పాట్లు ఖచ్చితంగా జరిగింది. డే ఆఫ్ ది పోల్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ స్టేషన్ లో అలాంటి ఏర్పాట్లు ఏవి ఇది అన్నిట్లో ఉన్నాయి కదా, ఫైనల్ నంబర్. కవర్ అయిపోవాలి, సీట్ చేస్తారు. లాక్ అయిపోతుంది, మళ్ళీ దీన్ని కట్ చేస్తేనే లోపల నుంచి 12 o'clock పోతారు. డిసిప్లిన్ ఉండాలి, ట్రైనింగ్ లేకపోతే ఎట్లా చేస్తారు? సో ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం అటెండ్ అవ్వాలి. సగం అయిపోయింది ప్రెజెంటేషన్. సో దే నో పాయింట్, అటెండెన్స్ కోసం ఇది కాదు, నేర్చుకోవాలి. నేను ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికి వచ్చాను. ఎక్కడైనా క్లారిటీ కావాలంటే ఇస్తాను. సో అక్కడ వెళ్ళి అటెండెన్స్ తీసుకోమని చెప్పండి. మా
మధ్యాహ్నం రామని చెప్పండి. విల్ నాట్ లోడ్ దిస్ డేట్ చేసి ఎంతమంది డేట్ వచ్చారు నోట్ చేసుకొని మాకు సబ్మిట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గంటా మురళి ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో సమావేశమయ్యారు. త్వరలో సీఎం సమక్షంలో గంటా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెడుతున్న పథకాలు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయని, అందుకే ఎంతో మంది నేతలు టీడీపీకి ఆకర్షితులవుతున్నారన్నారు. అక్కడ ఏమవుతుందంటే మురళి గారు వచ్చారు, మొన్న జాయిన్ అయ్యారంట, అదంటే ఇదంతా మీటింగ్ అంట అనేది జనాలకు ఇల్లే జాయిన్ చేసుకుంటున్నారు. ఒక ఇల్లు జాయిన్ చేసుకుని అక్కడ ఒక ఇల్లు చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తారు. ఇవాళ ఈ జిల్లాలో కానీ చింతపూడి నియోజకవర్గంలో కానీ మాజీ శాసనసభ్యులు గంటా మురళి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అయ్యడం అనేది ఇవాళ మమ్మల్ని వచ్చి కలవడం, మా లీడర్స్ అందరూ కూర్చుని 4 మండలాలు సంబంధించిన నాయకులందరూ కూడా కూర్చుని మాట్లాడి అతను ఆహ్వానించడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవుతే ఆయన బాగుంటుందనే ఉద్దేశంతో మేము అందరం కూర్చుని పొద్దున్నే వాడు మీటింగ్ పెట్టుకుని మనం తదుపరి కార్యక్రమం ముందుగా ఆయన జాయిన్ అయిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి గ్రాస్ రూట్లో అన్నీ కూడా వర్క్ చేసుకుని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే కోసం నా ఎంపీ కోసం ఆయన కృషి చేస్తారని చెప్పడం జరిగింది. దాని భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి ఇంకా రాబోయే రోజులు చాలా మంది ఉన్నారు, వస్తారు. పార్టీని ఆదరించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పథకాలు ప్రజల్లోకి వెళ్ళి నీతిగా నిజాయితీగా చెప్పుకునేది తెలుగుదేశం పార్టీ. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏం వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఎన్నో ఎదుర్కొన్నాడు ఆయన. సీఎం గారు ఉండి ఉదు తుఫాన్ లాంటి తుఫాన్నే ఆయన కూర్చోబెట్టి పనిచేసిన ఆయన ఇలాంటి మామూలు తుఫాన్లు పెద్ద లెక్కలేదు ఆయనకి. ఈ పోరాటాలు వచ్చినా ఈ గెలుపు అనేది ఆగదండి. నాకు తెలిసినంత వరకు సో కాన్ఫిడెంట్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే గెలిచి ఎవరు ప్రజలకు చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఆదరిస్తారని మేము అనుకుంటాం. డెఫినెట్గా ఆ కార్యక్రమం కాదు, ఈ కార్యక్రమం కాదు, దేనికైనా సిద్ధపడి ఉండి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విజయం కోసం డెఫినెట్గా చేస్తాం. రైట్, మన బ్యాచ్ వాళ్ళందరికీ ఎప్పుడు వచ్చినట్టు వెళ్ళాలి. అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసులను లోక్ అదాలత్ సద్వినియోగం ద్వారా ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి గంధం సునీత చెప్పారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికారిత సంస్థ సమావేశ మందిరంలో లోక్ అదాలత్ నిర్వహించారు. తొలుత జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకోవటం వలన సమాజంలో శాంతి నెలకొంటుందని, సమస్యలు పెంచుకోవటం వలన అశాంతి నెలకొని ప్రజలు ఇబ్బందులకు గురవుతారని హితవు పలికారు. జిల్లాలో కోర్టు ఉన్న ప్రతి చోట లోక్ అదాలత్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వరమే కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులు సహకరించాలని సునీత చెప్పారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి పి ప్రభాకర్ రావు, 8వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి కె సునీత, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కుమారి కె శైలజ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బెంచెస్ విడివిడిగా వేయడం జరిగింది. యాక్సిడెంట్ కేసెస్ తాలూకా ఎక్కువ ఉంటారు, ఇక్కడ 2 బెంచెస్ వేయడం జరిగింది. మీరందరూ సంవత్సరాల తరబడి సార్ చెప్పినట్టుగా తిరిగే బదులుగా ఒకసారి ఈ రోజు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కేసుల్ని రాజీ చేసుకుని తృప్తితో తిరిగి వెళ్తారని చెప్పి ఎప్పట్లానే రాజీ మార్గమే రాజమార్గం. మన పశ్చిమ గోదావరి జిల్లా పోయిన సంవత్సరం గత 2 సంవత్సరాల నుండి కూడా దాదాపుగా 3, 4, 5 ఈ స్థానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది డిస్పోజల్లో, లోక్ అదాలత్ కేసుల్లో. ఈ ట్రిప్ కూడా మనకు ర్యాంకుతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు కేసులు లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అయ్యాయనే తృప్తి మిగుల్చుకోవడం కోసం మీ అందరూ మాకు సహకరించి, అడ్వకేట్స్ అయితే ఏంటి, బ్యాంక్ అఫీషియల్స్ అయితే ఏంటి, ఇన్సూరెన్స్ వాళ్ళైతే, కక్షిదారులు మీ అందరూ మాకు సహకరించి ప్లస్ ఆర్ మైనస్ పట్టుదలకు పోకుండా ఒక 10,000 ఎక్కువ కొన్ని నష్టపోయిన వాళ్ళు, కారు పోగొట్టుకున్న వాళ్ళు తీసుకున్నారని మనసుతో ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా ప్లస్ ఆర్ మైనస్ తో యాక్సెప్ట్ చేసి కేసులు రాజీ చేసి మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ అఫీషియల్స్ కూడా డిఎస్పీ గారు వచ్చున్నారు. వాళ్ళ పోలీస్ తరపు నుండి పోలీస్ కేసెస్ మొత్తంగా 650 కేసులు డిస్పోజ్ చేస్తాము అని చెప్పన్నారు. వాటిలో రాజీ చేసుకోదగిన కేసులన్నింటినీ కూడా పోలీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆ కేసు నంబర్స్ అవి చూసుకుని అక్కడ ఉన్న 2 బెంచెస్ లో కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. మాకు ఈ లోక్ అదాలత్ ని విజయవంతంగా నిర్వహించుకుని మంచి సక్సెస్ తో కంప్లీట్ చేసేలాగా మీ అందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కోరుతున్నాను. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్లో మీరు కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల మీ సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ లోక్ అదాలత్ మీరు సద్వినియోగం చేసుకొని మీ అందరూ కూడా కేసులన్నీ ఎక్కువగా పరిష్కరించుకుంటారని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ న్యాయవాద సంస్థకి ధన్యవాదాలు. మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడంతో పాటు ఇంటికే పరిమితమైన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పి సుశీల, జడ్పీటీసీ ఎం సక్కుకుమారి, ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళని కూడా సత్కారం చేద్దాం. చిన్న కార్యక్రమం ఒక ఇల్లు పట్ట వలన కూడా ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం దగ్గర నుంచి టోటల్గా 33% మహిళలకు రిజర్వేషన్ కూడా ఇచ్చి కనుక ఒక తెలుగుదేశం గవర్నమెంట్ గా ఉంది. వైపు ఒక రకమైనటువంటి ఉపాధి మార్గాన్ని ప్రతి మహిళ 10,000 రూపాయలు సంపాదించే వరకు కూడా మనం సాధికారత వైపు నడిపించినప్పుడే నిజమైనటువంటి మహిళా దినోత్సవం ఆ రోజున జరుపుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దాని గురించి ఎవరు చెప్పలే, అవి కానరావా? 1400 మంది దళిత కుటుంబాలకి గేదెలు ఇచ్చా. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి ఎవరా? దెందులూరు ఎమ్మెల్యే తప్ప. అది రాలేదే అంటే మనం చేసే మంచి కనపడం, మనం చేయనటువంటి చెడు కూడా చెడులాగా పెద్దలు చేసి భూతత్వంలో చూపించి మాట్లాడుతూ ఉంటారు. సరే వాళ్ళు ఏదో మాట్లాడతారు, కానీ ఈ రోజు మాత్రం ఈ విషయాలన్నీ చెప్తారు. మిమ్మల్ని పిలవలేదమ్మా కాదు, ఒకదాంట్లోంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ ఎంపీటీసీ గారు స్వరూపరాణి గారు ఎదురుకుండా ఉంది, ఈ అన్న మాట గుర్తొచ్చి వెళ్ళిపోయింది అక్కడ దాకా. నేను కూడా కొద్దిగా బాధపడ్డాను నాతో. అయ్యో ఉన్న ఈ సుశీల కన్నా వీరందరికన్నా ఏమంటో నేను ఎస్సీగా నేనే బాగా కష్టపడుతున్నా కదా అని వీడు 10th క్లాస్ పాస్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఎవరని కూడా చెప్పాడట. నాకు తెలియదు ఈ విషయం. వీడు ఫీజు కట్టి ప్రైవేట్గా 10 గంటలు 10th క్లాస్ రాసి పాస్ అయ్యి వచ్చాడు. బట్టి ఎంపీపీ అయిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యే పదవి చదువుకోకపోతే స్వరూపు లాంటి రాణి లాంటిది రాకపోతూ అని 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ రా, 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు అంటే చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ 10వ తరగతి పాస్ అవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ ఎవరని నీకు ఎవరు
పుట్టినప్పుడు ఎమ్మెల్యే అవుతాను అనుకున్నారా? ఎవరు అనుకున్నారు? మా అమ్మ నాన్నే అనుకోరా? ఎవరు అనుకుంటారు? అట్లాగే బక్కీ ఎంపీపీ అవుతారని అనుకున్నారా? రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలకు పాల్పడుతోందని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని వైకాపా ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక 6వ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేసి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తుందని విమర్శించారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నందున చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారన్నారు. టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని పాదయాత్ర సందర్భంగా పలువురు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు కౌలూరి చంద్రశేఖర్, రంభా రాజా, ఎండి అస్లాం షరీఫ్, చిట్టిబొమ్మ శ్రీనివాస్, కందిగట్టు సతీష్, కర్రి శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నెర్సు చిరంజీవులు, మాగంటి హేమ తదితరులు పాల్గొన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాలు పూర్తి పటిష్టమైన సౌకర్యాలు, భద్రతతో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సర్ సిఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాటు చేయదలిచిన స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. గత ఎన్నికల్లో 7 టేబుల్స్ చొప్పున ఈ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరిగిందని అధికారులు తెలియజేయగా, దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరిన్ని టేబుల్స్ వేసి తక్కువ రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి పక్కా ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సాంబశివరావు, ఆర్డీఓలు జి చక్రధర్రావు, సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్, ఏలూరు తహసీల్దార్ సూర్యనారాయణతో పాటు నిడదవోలు, గోపాలపురం తహసీల్దార్లు పాల్గొన్నారు. కొత్తగా కట్టారా? 7 సార్, పార్లమెంట్ 7, అసెంబ్లీ 7 సార్. ఓన్లీ 7 అవును సార్. ఈసారి వివి ప్యాటర్న్ అక్కడ సైజ్ ఉన్నాయా? అవునా సార్. 14 ప్రపోజ్ చేస్తారు. ఇది సైజ్ రాదు సార్, 20 పెట్టాం సార్. ఇది ఒకటే కట్టుకున్నాం సార్. అదే యూనిఫామ్గా ఉండాలి. ఓకే. ఇలా ఈ షర్ట్లు ఇదేమో ఏజెన్సీ ఇది వచ్చేసి వేరే బెటర్ ఆప్షన్ లేదా దీనికంటే? అక్కడ కొత్త బ్లాక్లో
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.